ఓకేనండి, నేను స్టార్ట్ చేస్తున్నాను అండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి. ఈరోజు ఆదివారం స్పెషల్ ఎడిషన్ అంటే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నంబర్ 6 ప్రొఫెసర్ స్వామి జ్ఞానానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నంబర్ 6లో మన ముఖ్య అతిథిగా స్పీకర్గా నరసింహరాజు గారు, అంటే అందరికీ తెలిసిన విధంగా జయబాబు గారు ఆన్లైన్లో ఉన్నారు. ప్రస్తుతం లవ్ అండ్ బాండింగ్ అనే ఇష్యూ మీద ప్రస్తుతం టాపిక్ చెప్పబోతున్నారు. అలాగే ముఖ్యంగా ఒక వీడియో ప్లే ఒకటి ఉంటుంది, ప్రత్యేకంగా ఆయన సెలెక్ట్ చేసినటువంటి ఒక వీడియో ప్లే కూడా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ ఎవరైనా సరే మీ అభిప్రాయాలు, కేవలం అభిప్రాయాలు మాత్రమే, మీరు బాగా చెప్పారు ఇలా కాకుండా ఇన్ని సంవత్సరాల కాలంలో పిల్లలు పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల కాలం మీకున్న అనుభవాలు, అభిప్రాయాలు చెప్తే దాన్ని బట్టి ఆయన కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ తదుపరి ప్రోగ్రాంలో దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది డాక్టర్ జయబాబు గారికి. దయచేసి అందరూ తమ ఆడియోని మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే మీ మాటలు కూడా ఇక్కడికి వినిపించి స్పీచ్కి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీ ఆడియోని చెక్ చేసుకుని మ్యూట్లో పెట్టుకోండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నంబర్ 6 అండ్ జయబాబు గారికి స్వాగతం చెప్తూ ఈ సభను ప్రారంభించవలసింది కోరుతున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పెద్దలకైనా పిల్లలకైనా మనస్ఫూర్తిగా నమస్కారం. ఎందుకంటే మీరు అక్కడ దేవి ఫోటో చూస్తున్నారు కదా, ఆ బేబీ చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే నేను టిబెట్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఆ టిబెట్కి వెళ్ళినప్పుడు ఆ బాబు ఇంట్లో పాలు తాగుతున్న బాబు పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కారం చేశాడు. అది నా జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నాకు తనకున్న కనెక్షన్ ఏంటి, ఎందుకంత ప్రేమ నా మీద. తిరిగి నేను నమస్కారం పెట్టి వాళ్ళని కూడా నాకు బాబుని చూశారే తప్ప నమస్కారం చేయాలన్నంత కూడా అసలు నన్ను నేనే మర్చిపోయాను. అది చూసినప్పుడల్లా ఫోటో మా ఇంట్లో ఎదురుగుండానే ఉంటుంది. అది చూసినప్పుడల్లా నేను ఆల్వేస్ బీ హ్యాపీ. అది మీకు మళ్ళీ ఒకసారి చెప్పాలని మళ్ళీ ఫోటో పెట్టాను. నిర్మలమైన ఏంటి, ఆ బాబు 2 చేతులు పెట్టి నమస్కారం చేస్తున్నాడంటే అదే నేను మనస్ఫూర్తిగా అందరికీ, పెద్ద లేదు చిన్న లేదు, మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. దీంతో కిందటిసారి ఏం జరిగిందో చెప్తాను. కిందటిసారి ఈ సిరీస్ మొదలుపెట్టేటప్పుడు అసలు సెల్ అలా పుట్టింది. మొదట యూనివర్స్లో బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత యూనివర్స్ ఫార్మ్ అయిన తర్వాత ఎర్త్ మీద అన్ని గోళాల సెల్ ఉందేమో మనకు తెలియదు. ఎర్త్ మీద బయలుదేరిన సెల్, ఇండివిజువల్ సెల్ మల్టిప్లై టు కంట్రోల్ ఇట్ సెల్ఫ్. ఇట్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్. ఆ నర్వస్ సిస్టమ్ నుంచి బ్రెయిన్ పుట్టింది. ఆ బ్రెయిన్ ఎవల్యూషన్లో మారుతూ ఎవరికి హ్యూమన్ బ్రెయిన్ అయింది. అది నేను లాస్ట్ వీక్ చూపించింది, చెప్పింది కూడా. ఆ హ్యూమన్ బ్రెయిన్ అయినప్పుడు స్త్రీ గర్భంలో చేరిన తర్వాత తను కూడా చాలా మార్పులు చేసుకుంటూ ఈ మిలియన్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ కూడా తెచ్చుకుంది. ఆ 1 సెల్ తల్లి గర్భంలో చేరిన సెల్కి. దానికి ఫిజికల్ ట్రేట్స్ ఎప్పుడు మనకున్న ఈరోజు శరీరంలో ఉన్న భాగాలు, చెవి కానీ ముక్కు కానీ అన్నీ తెచ్చుకుంది. తర్వాత మనలో ఉన్న కానీ ఎమోషన్స్ కానీ సైకలాజికల్ ట్రేట్స్ అన్నీ కూడా తెచ్చుకుంది. దాంతో వచ్చిన సెల్ మల్టిప్లై ఒక బ్రెయిన్గా తయారయ్యి బేబీ పొట్టుగా పెట్టి ప్రపంచంలో
దీనికి దీనికి ఈ రెండో రోజు కార్యక్రమం వాళ్ళు చెప్పబోయేది పూర్తిగా లవ్. ఈ లవ్ గురించి నేను ఎక్కువగా చెప్పను, ఎంచేదంటే మీరు చూసేప్పుడు మీకే అవుతుంది. ఈ సెకండ్ దాంట్లో చెప్పబోయేదంటే ఇది ది బయాలజీ ఆఫ్ బాండింగ్, unrevealed to reveal how caring and social interaction change both parent and newborn and baby. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. మెయిన్గా నేను చాలామందికి యంగ్ జనరేషన్కి టచ్ అవుతుందని చెప్తున్నాను. ఏంటంటే 40 ఏళ్లలో సైన్స్ చాలా మారింది, పిల్లలు ఎక్కించడం కూడా మారింది. ఆ మారిన మార్పు ఏంటంటే ఎక్కువగా ఎప్పుడు జరగంది మెన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బేబీస్ అండ్ ద సేమ్ థింగ్ చాలా డెవలప్ అయిపోయింది. ప్రిమెచ్యూర్ బేబీస్ని కూడా సేవ్ చేసేంత డెవలప్మెంట్ వచ్చింది. ఈ డెవలప్మెంట్లో ఈ 40 ఏళ్ళే నేనేం చూశాను, ఆ చూసింది ఏంటి, ఈ బాండింగ్ అన్నది ఎలాగొచ్చింది, ఇది షేర్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు మొదలు పెడుతున్నాను. మీకు ఈ న్యూ బార్న్ పుట్టిన చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ ద బేబీ హ్యాస్ టు బి పుట్ వెల్ డెవలప్డ్ బేబీ. తల్లి గర్భంలో పడినప్పటి నుంచి అందరూ ఆశించేది అదే. 100కి 100 పాలు అలా జరుగుతుందా? జరగాలని లేదు. అంచేత కొంతమంది బేబీస్ ముందర పుడతారు, 40-36 వారాలకే పుడతారు. కొంతమంది ఇంకా తక్కువ వయసులో పుడతారు. ఈ బేబీని చూడండి, 1 పౌండ్ కూడా లేదు. నేను మొట్టమొదట న్యూ బార్న్ మెడిసిన్ చేసినప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చూసింది 1 పౌండ్ బేబీ. ఈ బేబీ చూస్తే మీకు అసలు ఇంక కొంచెం బేబీ కొంచెం కళ్ళు తెరుస్తుంది. బట్ ఇట్ ఈస్ లెస్ దెన్ a pound when the baby was born. అటువంటి బేబీ ఈ నర్సెస్ కంటిన్యూస్గా నైట్ అండ్ డే 24 గంటలు ఈ పాపకి వాళ్ళే తల్లుల్లాగా అయిపోయి వాళ్ళకి ఏది కావాలి, టెంపరేచర్ రెగ్యులేషన్స్ కానించి వాళ్ళకి తిండి కానించి డైపర్స్ చేంజ్ చేయటం కానించి అంతా వాళ్ళే చేశారు. ఆ చేయటంలో వాళ్ళకు ఒక రకమైన తెలియకుండానే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ పుట్టింది. ఏంటి ఆ ప్రేమ? ఎప్పుడు ఆ బేబీ కొంచెం చేయి పట్టుకున్నంతగా నర్సులో ఎంత ఆనందంతో చూసారా? ఆ ఆనందం ఎంత కష్టమైన పనైనా కానీ ప్రతి నిమిషం టెంపరేచర్ కానించి హార్ట్ రేట్ కానించి చూసుకోవాల్సిన ఆ నర్సులో ఆ బేబీలో ఉన్న బాండింగ్ చూస్తే వన్ ఆఫ్ ది మిరకల్స్ ఆఫ్ ది యూనివర్స్. అది ఆడవాళ్ళకే లిమిట్ అయిందా? అసలు మనిషి అనేవాడికి అందరికీ ఉందా? ఆడ మగ లేకుండా ఉన్నది లేదు అని చెప్పడానికి నేను ఈరోజు మీకు ప్రయత్నం చేస్తాను. ఇంకేదంటే మగవాళ్ళలో కూడా ఆడతనం ఉంది, ఆ ప్రేమ తల్లి ఉంది. అలాగే ఆడవాళ్ళలో మగవాడి ధీరత్వం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఆ బేబీకి కావాలి. నెక్స్ట్ వీడియో చూడండి మీరు. ఇంత ప్రిమెచ్యూర్ బేబీ చూడండి. ఆ మెన్ చెస్ట్ మీద ఎలా ఉందో చూసారా? అలా చెస్ట్ మీద పెంచి తిరిగి ఆ బాబు ఎంత పెద్దవాడో చూడండి. ఇంచుమించు ఏది ఫిమేల్ నర్స్ చేసిందో మేల్ నర్స్గా చేసింది ఇతను కూడా. అతను చేసిన ప్రేమ, అభిమానం అవన్నీ చూసుకుంటుంటే ఎలా వచ్చింది ఈ ప్రేమ?
ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ప్రేమ అంటే ఏంటో తను చూస్తే అర్థమవుతుంది. ఇంకా చూడండి, ఇది ఎవరో మీరు చూశారు కదా, ఇది కూడా నర్సే. ఆ బేబీని చెస్ట్ మీద పడుకోబెట్టుకుని తల్లిలాగా నడిపించింది ఆ నర్సు. ఇది ఎందుకు చూపించానంటే మీకు ముందర, ఇంతమందిలో అందరూ సక్సెస్ స్టోరీ కాదు. ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ కొంతమంది 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు నర్సరీలో ఉంటారు. ఆ మగాళ్ళ టేక్ కేర్ చేసుకున్న, ఆడవాళ్ళు టేక్ కేర్ చేసుకున్న ఆ బేబీకి చచ్చిపోతే వాళ్ళ రియాక్షను నేను చెప్పలేను. కంటిన్యూస్గా క్రయింగ్ లైక్ సంబడి ఎల్స్. అంత బాండింగ్, అంత ప్రేమ ఎలా పుట్టింది? ఈ బేబీ తంది కాదు, తనకి ఏ సంబంధం లేదు. చేసింది తన కళ్ళన్నా తెరవలేదు పుట్టిన బిడ్డ. వాళ్ళకి తెలిసిందే 5 పౌండ్ బేబీ బతుకుతుందో లేదో వాళ్ళకి తెలియదు. అయినా ఇమ్మెన్స్ కేర్, లవ్ that was given to those babies, shared with that nurse or whoever it is, అది యూనిక్ ఇన్ ద యూనివర్స్. అది విశ్వమైన ప్రేమ, కలుషితం లేని ప్రేమ. ఆ ప్రేమ అందరిలోనూ ఉందని చెప్పడానికే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, నాకు చాలా ఇష్టమైంది, నేను మీకు షేర్ చేసుకోవాలని పెట్టాను. ఇది వచ్చేసింది. ఇక్కడ 2 బర్డ్స్ ఉన్నా చూసారా? వీటిని అమెరికాలో మా ఇంటి దగ్గర చాలా కామన్. దీన్ని కార్డినల్స్ అంటారు. చాలా అందమైన బర్డ్. అది మేము ఇంటికి వచ్చిన కాడి నుంచి ఉంది. ఈ కార్డినల్కి ఒక లక్షణం ఉంది. అది నాకు పెద్ద కంపెనీ వింటర్లో. నేను చేద్దంటే బయట ఫుడ్ పెడతాను, అది తింటుంది, నేను తింటాను, ఇద్దరు కలిసి. అది 2 నెలల తర్వాత వైఫ్, మీరిద్దరు 2 చూశారు కదా, ఈ మేల్ అన్నది ఎర్రగా ఉన్నది మేల్ అనమాట. అది దాని లక్షణం ఏంటంటే ఫిమేల్ టేక్ కేర్ చేసుకోవడమే కాకుండా బేబీస్ని కూడా ఎలా టేక్ కేర్ చేసుకుంటుందో చూడండి. they both of them together nurturing the babies, and same time they are sharing the love along with them. That is the universe. That is it. అది నిందాకనే ప్రేమ. ఆ ప్రేమకి ఎవరు డెఫినేషన్ చెప్పలేరు. దాన్ని ఇలా ఉంటుందని చెప్పలేము, అలా ఉంటుందని చెప్పలేము. దానికి ఓన్లీ వర్డ్ ఈజ్ సైలెన్స్. ప్రేమ అనేది సైలెన్స్ ఇది చాలా చాలా నిదర్శనం. దీని తర్వాత ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఎందుకంటే మీకు మోస్ట్ అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ మెడిసిన్ చూపించడం నాకు ఇష్టం, నేను తెలుసుకుంటున్నది. వీడియో చేసిన తర్వాత కొంతమంది, ఒక 6, 7 కొంతమంది మగవాళ్ళు పిల్లల్ని పెంచిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో ఇక్కడికి అందరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని జనరేషన్స్ కూడా మగవాళ్ళు పిల్లల్ని పెంచడం అనేది మొట్టమొదటి ఇండియన్ హిస్టరీలో జరిగింది. వాళ్ళ ఇంటరాక్షన్ ఏంటో మీకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తారు, 4. అలానే ఆడవాళ్ళకి ఇంటరాక్షన్ లేదని కాదు నేను చెప్పేది. మీకు ఇప్పుడే చూపించారు కదా మెన్, అప్పుడు మేల్ కార్డినల్ చూపించాను చూడండి. ఆ మేల్ కార్డినల్లో ఉన్న బ్యూటీ, ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఉన్న బ్యూటీ, తర్వాత మీకు వాళ్ళందరూ షేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వెనక్కి వచ్చి నా ఎక్స్పీరియన్స్ అంతా మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తాను. నెక్స్ట్ రాబోయేది వీడియో. మీ షేర్ కొంచెం పైన ఉంటుంది చూడండి, స్టాప్ షేర్ ఉంటుంది చూడండి. ఓకే అండి.
ఓకే సార్. మీరు అంటే నేను వెనక్కి వచ్చానండి మీరు వచ్చారండి, మీరు కనబడుతున్నారు, మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మాట్లాడండి. మీరందరూ ఈ మీరు చూశారు కదా. నేను కొంచెం షేర్ చేసుకున్న తర్వాత నేను కొంతమందిని పిలుస్తాను. దే విల్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ ఫాదర్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ యాజ్ అ మదర్. ఇది ప్రపంచంలో అత్యంతమైనటువంటి విశ్వ ప్రేమను చూపించేది తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య ఒక ప్రేమ. అలాగే మీకు మొట్టమొదటి పాటలో వీడియోలో చూసారేమో ఒక బేబీ చూసినప్పుడు బేబీ యొక్క టచింగ్ టు ద న్యూ బోర్న్, కిసింగ్ ద న్యూ బోర్న్ ఇది ఫస్ట్ రిలేషన్ ఆఫ్ లవ్ మీరు చూశారు. తర్వాత రెండోది చూసింది బేబీ పుట్టడం కాడి నుంచి బేబీ పెరగటం వరకు ఫాదర్ అండ్ మదర్ ఎలాగా ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారో, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇద్దరికీ చాలా అవసరం అన్నది నా అభిప్రాయం. దానికోసమే ఇంతవరకు చూపించింది. మొదట ఏంటంటే ప్రేమ అనేది అందరికీ కావాలి, అందరికీ ఉండాలి. అది మగవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇన్నాళ్ళు మగవాళ్ళు అనుభవించింది. కొత్తగా ఈ కొత్త జనరేషన్ అంతా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పెంచుతున్నారు పిల్లలు. కాబట్టి ఆ పిల్లలు ఎలాగ ఒక్కళ్ళ తర్వాత వాళ్ళని పెంచడంలో వచ్చిన ఆనందాన్ని కొంతమంది షేర్ చేసుకుంటారు. నేనేమో అది వాళ్ళు షేర్ చేసుకునేటప్పుడు ఒక్క నిమిషం మాత్రమే, 1.5 2 minutes తప్ప అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయదు. రెండవది మీ ఎక్స్పీరియన్స్ తప్ప మీరు ఇంకేమీ మాట్లాడొద్దు. ఏంటంటే చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. ఇది నేను పేర్లు పెట్టి పిలుస్తాను ముందర. ఒక్కొక్క పేరుని పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని అనుకుంటున్నా. హోప్ టు రెస్పాండ్. మొదట మాట్లాడేది చిన్నబాబు. చంద్రబాబు గారు, మీరు ఆడియో అన్మ్యూట్ చేసుకోండి. వీడియో కూడా పెట్టమని. మీ ఆడియో అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. చంద్రబాబు గారు, నెక్స్ట్ పేరు చదవండి చెప్పలేదు. నెక్స్ట్ చైతన్య. మీ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి. వినపడుతుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. థ్యాంక్ యూ. జయవంక్, మీ పాయింట్ ఒకటి నచ్చింది. అది మీరు మేల్స్లో అదే మగవాళ్ళు ఆడవాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఎమోషనల్ లెవెల్లో, ఆడవాళ్ళు మగవాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఎమోషనల్ లెవెల్లో. ఐ థింక్ దట్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. నేను ఆల్వేస్ నాకెప్పుడు రెండు లవ్స్ సెపరేట్ గానే అనిపించాయి. అంటే ఒకళ్ళు అంటే బేస్డ్ ఆన్ హౌ వీ రియాక్ట్ టు ద సేమ్ సిచ్యువేషన్, హౌ ఫాదర్స్ ఎలా స్పందిస్తారు ఒక పర్టికులర్ సిచ్యువేషన్, మదర్స్ ఒక డిఫరెంట్ వేలో స్పందించినట్టు అనిపించేది ఎప్పుడు నాకు. కానీ ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత హార్మోనల్ లెవెల్లో ఇట్ ఈస్ ద సేమ్ రెస్పాన్స్, అదే రెస్పాన్స్ ఉంది. కాబట్టి మీరు చెప్పి మీ స్టేట్మెంట్ సపోర్ట్ చేసినట్టు అనిపించింది ఆ ఎక్స్పెరిమెంట్. నా ఎక్స్పీరియన్స్ అంటే నేను నాకు ఎప్పుడు శ్రావ్య ఇస్ మై వైఫ్ అండ్ తనే ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది ఎప్పుడు.
నా ఇన్వాల్వ్మెంట్ కొంచెం తక్కువే అనిపించేది ఎప్పుడు నాకు. కానీ ఇప్పుడు మేబీ నా పర్స్పెక్టివ్ కొంచెం వేరే వాళ్ళతో కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ కొంచెం హార్మోన్ లెవెల్లో కొంచెం ఒకే లెవెల్ రెస్పాన్స్ ఉన్నా సరే ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫాదర్స్ లో కొంచెం డిఫరెంటే అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా ఈవెన్ దో కొంచెం ఐ థింక్ మేబీ అది సోషల్ కండిషనింగ్ ఏమో, మేబీ అందరూ అలా చెప్పారు కాబట్టి వాళ్ళ ఫాదర్ అలా ఉండాలని అలా ఉన్నానేమో కానీ ఇప్పుడు మీరు ఈ ఎక్స్పెరిమెంట్స్ లో మోడర్న్ కపుల్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ ఈక్వల్లీ, ఇద్దరు సమానంగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దాని వల్ల డిఫరెన్స్ వస్తుందా లేదా తెలియ చూడాలి. అదే అంతకన్నా నాకు ఇది నాకు అయ్యి 2 పాయింట్లు చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ చైతన్య. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ జాన్ ఉన్నాడమ్మా. జాన్. Hello. Hi. Thank you for inviting me to this talk. I enjoyed the movie. I am the father of 3 girls, and me and my wife are both physicians. So I would say probably the experience and the emotion initially is with our first daughter. Obviously, all the standard emotions: joy, pride, love, but also I would say there's some fear of are we doing the right thing? How do we go about doing this? And so I agree with Chintu in that it's really a team effort in terms of raising children, and sometimes that's dependent upon what you do for a living, what your availability is. But I would say the more interaction you can give your child, the better they are for it, and we truly believe that. Thank you, John. Okay. John, thank you very much. And next, Teja. అసలు తేజ వచ్చాడు. అందరికి వినపడుతుందా? చెప్పండి సార్. థ్యాంక్ యూ. నేను తేజ అని మాట్లాడుతున్నాను. దేవవంకుల్ నాకు ప్రివ్యూ ఇచ్చారు కదా, సో దట్ హెల్ప్డ్ a lot in understanding it better. It was a very nice video. మాకు 2 బాబులు ఉన్నారనమాట, Ruhan and Kabir. And it's a very heavy topic. I personally think that like I always, again, like everybody else, nenu kuda mother ki father ki chala difference undani anukunevaadni. And 2 things I'll say. Okate entante, like in the moment the పిల్లలు పుట్టినప్పుడు it's definitely చాలా high stress and high emotion state, but suddenly what happens is పుట్టిన తర్వాత ఏదైనా పని చేయాల్సి వస్తే సడన్లీ ఆలోచించడం మానేసి పని చేయడం మొదలు పెట్టేస్తాం. అండ్ అప్పుడు అది కరెక్ట్ రాంగ్, ఐ మీన్ ఐ డోంట్ థింక్ యూ టైం ఉండదు అనుకుంటా ఆలోచించడానికి. అండ్ సో ఐ థింక్ ద ఇనిషియల్ థింగ్స్ ఆల్మోస్ట్ నాకు ఆలోచించడానికి టైం ఉండదు, అండ్ జస్ట్ ఏదో వచ్చింది చేసేస్తాం, అండ్ దెన్ ఓన్లీ తర్వాతే ఆలోచించడం మొదలు పెడతాం. And what I realize is that 2 things. One, I think definitely fathers have a lot of responsibility, and we do things as much as we can. The one thing I'd also realized is I think at some level, I'm glad to see that there are hormones that also react in fathers, and the more
what I realized is the more engagement there is, the more positive feedback there is. So it's just a self-fulfilling energy, I guess. ఇంకొకటి ఏంటి రియలైజ్ చేశానంటే నేను ఐ ఫీల్ మై వైఫ్ ఇస్ నిత్య. There is a difference, you know, like there is a certain level of it's hard to explain, but I don't know, I feel like at some level she feels and she senses and she thinks at a very different level. I don't know, can I never have that feeling? It's hard to explain, you know. I feel like there is another level at which mothers connect. And then what happened was Tarvata, actually one of the things that happened for me is first baby kabalad kani, second baby ki the company that I was working for, నాకు 2 months paternity leave ఇచ్చారన్నమాట. And 2 months paternity leave ఇచ్చినప్పుడు Nithya was very, very tired. Chala tired అయిపోయి she pretty much Kabir నాకు full గా ఇచ్చేసింది అన్నమాట. And Kabir నాకు full గా ఇచ్చేసినప్పుడు of course she was helping and my mummy could help, daddy could help చేశారు. But it was that 2 months I think was very, very, very exciting because I had the chance to turn on my own rules. I had the chance to set up my own schedule, and that was a moment where I think Kabir to nen chala ekku bond ayyanu, and I don't think that level of bonding, frankly, Nithya, it took many, many months after that to get back to that level of bonding with Kabir. So I think fathers ki, I think we are all capable of a lot of things, and I think we just have to do it. I think culturally we definitely have some expectations, but I think we can probably rise beyond them and participate equally well. So that's what I feel. Thank you very much, Teja. I really appreciate you. I know you very well. So, next, Gary, Giridhar. I'm Gary Raju, and I'm the father of Tara. My daughter is 12 now, and so it's been several years since she's been born. But the feeling of connection and love was immediate for me, and unlike anything I have ever imagined, that I can love something as much. And it actually doesn't change very much over the years. You know, when Tara was first born, I was so excited the first week when she was at home to come home from work and see her and spend time with her. And even now, even when she's 12 and she's somewhat independent and somewhat wanting her own time to herself, the same type of intense joy and anticipation you feel to see her on every day is almost the same as the day she was born. And so I agree also that I think it's different for the moms compared to the dads. I think I too felt a little bit of a fear of what are we doing the right thing, and are we making any mistakes? But that summarizes my feelings. Thank you. Rani. Vedu. నమస్కారం అండి. జయబాబు దగ్గర
మా ఫాదర్ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా నేర్చుకున్నాను నేను. బికాజ్ యాజ్ అ గ్రోన్ అప్ అడల్ట్ I faced Jai Babu more than my dad. And that's an interesting thing, right? Coming to the topic of love, my perspective of it is completely different from others. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, both beautiful children that have characters that naturally came with the way we brought them up, both mom and dad. నాకు మెయిన్ డిఫరెన్స్ తల్లి తండ్రి ప్రేమ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదే మిగతా అందరూ కూడా చెప్పారు. తల్లిలో ప్రేమ అన్కండిషనల్ ప్రేమ. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అ మామ్. ఏ స్పీసీస్ లో చూసినా మెజారిటీ 90 to 98% ఫీమేల్ స్పీసీసే కేర్ చేస్తుంది ఎక్కువ. తండ్రి రోలు బాధ్యత, ఆ ప్రొటెక్షన్ వల్లనే ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుందేమో. సో నా పిల్లల్ని పెంచినప్పుడు వాడికి ఏది తగులుతుందో, లేకపోతే ఏది నోట్లో పెట్టుకుంటాడో, లేకపోతే అన్ని ఆ ముందు చూపు ఎక్కువ ఉండేది. ఎప్పుడు మట్టిలో చేయి పెడితే అదే చేయి మళ్ళీ నోట్లో పెట్టుకుంటాడని మట్టి ముట్టుకోనివ్వకుండా, లేకపోతే తీసేసి ఆ ప్రొటెక్షనిజం చాలా ఇంట్రెస్టింగ్. దట్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్ దే గ్రూ అప్ was influential on me more than the mom itself, at least in my family. కానీ ఇది అన్నిటికీ ఇది వదిలేసి ఎవరి పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది, అది న్యాచురల్. దట్ ఈస్ ద న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఎనీ స్పీసీస్. మన అన్నదానికే ప్రేమ న్యాచురల్ గా ఉంటుంది. కానీ అసలు ప్రేమ అన్న టాపిక్ జయబాబు గారు మొదలెట్టినప్పుడు ప్రేమ అన్నది పిల్లల మీదే కాదు, ప్రేమ అన్నది పిల్లల మీద దగ్గర కనబడుతుంది మనకి. ఎందుకంటే ఆ చైల్డ్ లో ఉన్న ఇన్నోసెన్స్, వాట్ డు యు లెర్న్ అవుట్ ఆఫ్ ఎ చైల్డ్? యు లెర్న్ అబౌట్ లైఫ్ ఇట్ సెల్ఫ్. సో ఆ కోరిలేషన్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పిల్లోడికి ఏదో నేర్పుతాం, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నాం అని కాదు. ఆ పిల్లల్ని చూసి జీవితం గురించి నేర్చుకుంటాం అన్నది చాలా ముఖ్యం. అందుకని తల్లి అయినా తండ్రి అయినా పిల్లలతో చాలా టైం స్పెండ్ చేస్తే దాని నుంచి మనకు వచ్చే లాభం చాలా ఎక్కువ. అది డబ్బుతో కానీ, జాబ్తో కానీ, వేరే సాటిస్ఫాక్షన్స్ తో రాదు. ఇంకొకటి, ఇది మనిషికే అంకితంగా అస్సలు కాదు. పిల్ల ఆర్ ఎ కిడ్ ఏదైనా ఒకటే, ప్రతి జీవిలోనే అదే ప్రేమ కనబడుతుంది. అది చాలా ముఖ్యం. మనం గమనించవలసింది ఏంటంటే, మనం ఎప్పుడు మన ఫోకస్ మన దాని మీదే ఉంటుంది. యాక్చువల్లీ జయబాబు గారు మొన్న ఎప్పుడో కాన్వర్జేషన్ లో హీ వాస్ టెలింగ్ మీ, రైట్, వేరే వాళ్ళు పిల్లలు పెంచినా, రైట్, ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు పెంచుకుంటున్నారు. దట్ లవ్ అండ్ ఇన్స్టింక్ట్ ఈజ్ న్యాచురల్. The only difference is, if you want to experience your life, there is an opportunity by engaging with the child to experience that part of it. And that happens. కుక్కపిల్ల వచ్చింది ఇంటికి, ఐ ఫీల్ ద సేమ్. అది ఏది నోట్లో పెట్టుకుంటుందో అందరూ అలా చూసుకుంటూ ఉంటారు. ఆ లవ్ ఇన్ ఎ చైల్డ్ is that అదేదో ఒక ఇన్నోసెన్స్, ప్యూర్నెస్ అన్నది పిల్లల్లోనే కనబడుతుంది.
పిల్లలు ఎదిగాక అంత ఉండదు. అందుకని మన పిల్లలైనా పక్కోళ్ళ పిల్లలైనా రోజుకి కొద్దిసేపు పిల్లలతో స్పెండ్ చేస్తే ముందు మనకి జీవితం గురించి చాలా తెలుసు. That's all I have. I mean, I know I'm more broad, but that's my experience and learning out of my interactions with my children or any other species. థ్యాంక్ యూ వేణు. పద్మ నువ్వు ఉన్నావమ్మా? పద్మ చలపతి పద్మ గారు వచ్చినట్టున్నారు చూడండి. పద్మరాం పద్మ వినపడుతుందమ్మా? ఓకేనండి. ఇంకో నేమ్ చలపతి గారిని పిలవండి. చలపతి అమ్మా ఉన్నావా? చలపతి కోడూరి. హలో అండి. రాజు గారు నమస్కారం. రాజు గారు అండి, మేము దగ్గరలో ఉంటామండి. థ్యాంక్ యూ రాజు గారు. వీడియో చాలా బాగుందండి, ఇది నైస్ వీడియో. నేను ఇక్కడ నాకు 2 పిల్లలండి, బాబు పాప. మా వైఫ్ ఉద్యోగ రీత్యా యాక్చువల్గా మా పాప 1 year వయసులో ట్రావెల్ చేస్తూ ఉండేది. అప్పుడు నేనే మా పాప ఎంత మా పాపకు 1 year ఏజ్, అప్పుడు నేనే మొత్తం టేక్ కేర్ చేస్తూ ఉండేవాడిని. యాక్చువల్గా మా వైఫ్ అలాగా 2 years ట్రావెల్ చేసింది. అప్పుడంతా నేనే మా పాపని టేక్ కేర్, మా బాబుని ఇద్దరిని టేక్ కేర్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు చాలా అనిపించేది యాక్చువల్గా. ఐ ఫీల్ నో మదర్ కూడా ఎంత బాండింగ్ ఎంత నాకు చాలా బాగా ఏర్పడింది మా బాబు మా పాపతో నాకు. అప్పుడు అది దాంతో నాకు ఇద్దరు సమానంగా టేక్ కేర్ చేస్తాను అనుకుంటాను. ఇద్దరు నేను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సేమ్ టైం పిల్లల్ని. అంతేనండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ జగపతి. పద్మ నువ్వు వచ్చావమ్మా? మళ్ళీని పద్మ రాలేదా? చిన్నబాబు వచ్చాడమ్మా చూడండి. చిన్నబాబు గారు రాణి. మనం అయితే ఇది ఇక్కడితో అది కొంత షేరింగ్ ఆప్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే నేను నా వీడియోకి వెళ్ళిపోతానండి. ఇక్కడ ఉంది ఓకేనా గోబా? వీడియో అండి నా మీది అండి ప్రజెంటేషన్. ఓకే. ఓపెన్ అయిందండి? లేదు, ఓపెన్ అయిందండి. యు ఆర్ వ్యూయింగ్ భానుప్రసాద్. అదే నేను ఓపెన్ చేశానండి. మీకు ఓపెన్ అయిందండి? ఆప్షన్స్ లేదు ఎక్కడ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. షేర్ ది వీడియో తీసానా? మరి షేర్ ది స్క్రీన్ తీసానా? మీరు ఓపెన్ చేశారా? మీ షేర్ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నా ప్రజెంటేషన్ దగ్గర స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రజెంటేషన్ కనిపిస్తుంది, అది ఓపెన్ చేయండి. ప్రజెంటేషన్ కనపడకుండా పోయిందండి. సేమ్ ఇందాకట్లాగండి, సేమ్. ఓకే అండి, ఓకే అండి. ఇది మీకు ఈ పర్వతం కనపడేది కైలాస్ మౌంటైన్ అండి. దీనికి ఒక దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన కథ. ఎందుకు చెప్తున్నాను కథ మీరు విన్న తర్వాత తెలుస్తుంది. నేను కైలాస్ యాత్ర కోసం బయలుదేరినప్పుడు మొదటి రోజు ఒళ్ళంతా నొప్పులండి బాబు. పైకి వెళ్ళి కింద పడడం, ఆ మెట్ల మీద జారటం, వెనకాల పెద్ద బ్యాక్ ప్యాక్,
మొదటి రోజే ఒళ్ళంతా ఓనం అయిపోయింది. ఏంటి ఇది యాత్రకు నెల రోజుల యాత్ర మొదటి రోజుకి ఇలా డల్ అయిపోతే ఎలాగా అని మనసులో బాధ పెట్టింది. సరే ఎందుకు వచ్చిన బాధ, వెనక్కి వెళ్ళిపోదాం, కైలాస మాట దేవుడు అడిగి అని మైండ్ ఒక పక్క తిప్పుతోంది. రెండోది చూసారా, అయ్యో అందరూ వచ్చారు, వెనక్కి వెళ్ళిపోతే అది నువ్వు కదండి మన అయ్యో నేను ఏదో సాధిస్తానని బయలుదేరాను కదా, పెట్టాను మా నాటోనైతే పేషెంట్లందరికీ చెప్పాను, 1 month వెకేషన్ కింద అందరినీ అరేంజ్ చేశాను, అన్నీ చేసి వెళ్ళిపోయిన తర్వాత అది కూడా చాలా పెద్ద ఇగో ఎంత దెబ్బ. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతే ఎంత అని లూజర్గా వెనక్కి వెళ్ళిపోయినట్టు కింద లెక్క ఫీల్ అయ్యాను. అయినప్పుడు ఇంకా ఆ వరితోటే బాగా అలసిపోయానమ్మో, నిద్రపోయానండి. నిద్రలో కల వచ్చిందండి. నాకు అప్పుడు దళాయిలమ్మ మాట గుర్తుకొచ్చింది. ఏంటంటే ప్రేమ అనేది మనుషుల మధ్య కాదు, జంతువుల మధ్య కాదు, మనుషులకు దేని మీద ప్రేమ ఉండొచ్చు, ఆ ప్రేమ ఎప్పుడు సైలెన్స్లోనే ఉంటుందని ఆ వర్డ్ గుర్తుపెట్టి నిద్రపోతున్నాను. సడన్లీ హ్యాడ్ ఎ డ్రీమ్ కమింగ్ ఆల్ దోస్ మౌంటైన్స్, all Manas Sarovar, all Himalaya mountains are moving towards me, saying that నువ్వు ఎంత ప్రేమతో నువ్వు చూద్దామని మా దగ్గరకు వచ్చావో అంత ప్రేమతోటి నిన్ను చూడాలని ఉంది, నువ్వు రావా అంది. అదే ఆ పిలుపు, ఆ ప్రేమ అన్ని జంతువులే కాదు ప్రతి దాంట్లోని ఉందని అప్పుడే గ్రహించింది. అది ఆ ఒక్క వర్డ్ తోటే ఆ మొత్తం 1 month యాత్ర, కైలాస యాత్ర ముగిసిందండి. ప్రేమ అనేది అన్ని చోట్ల అన్ని వేళ ఉంటుంది. తల్లిలో ప్రేమ, తండ్రిలో ప్రేమ, జంతువుల ప్రేమ అన్నీ యూనివర్సల్ లవ్. అది ఇది చెప్దాం అనుకుంటున్నాను. తర్వాత నా పేషెంట్ గురించి చెప్తాను. కొంతమంది ఏంటంటే కదా ఫిజిషియన్ కదా, చెప్పకపోతే నాగా కొంచెం అనిపించవచ్చు. ఎంతమందో తల్లులు చూశాను, ఎంతమందో పిల్లలు చూశాను, తల్లిదండ్రులు పెంచడం చూశాను, ఒక్కొక్క తల్లి పెంచిన పిల్లలు చూశాను, ఒక్కొక్క తండ్రి పెంచిన పిల్లలు చూశాను. అలాగే అన్ని రకాల బ్లాక్స్ కానీ, యూరోపియన్ కానీ, జపనీస్ కానీ, చైనీస్ కానీ, ఫిలిపినీస్ కానీ, ఇండియన్స్లో అన్ని రకాల వాళ్ళని పిల్లల్ని చూశాను. అది నాకు భగవంతుని ఇచ్చిన గిఫ్టేమో మరి. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎవ్రీ బేబీ ఆన్ ది యూనివర్స్ ఈజ్ యూనిక్ ఇట్ సెల్ఫ్, ఎవ్రీ పేరెంట్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్ సెల్ఫ్. అవి రెండు చాలా ఇంపార్టెంట్. అందుచేత ఇప్పటితోటి నేను ముగిస్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరైనా సరే మెయిన్గా ఇప్పటి వరకు మగాడివే షేర్ చేసుకున్నాం. సెక్షన్ ఇక్కడి నుంచి అంతా ఆడవాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, కొంతమంది ముందరకు వచ్చి షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా తక్కువ, ఒక్కొక్క నిమిషం టైం ఉంటుంది. తర్వాత ఎక్కువ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా నాకుంటే ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత అందరికి ఓపెన్ చేయండి. ఎవరైనా అడిగి మీరు ఏదండి వీడియో అండి, అది చేస్తే నువ్వు తీసేయండి సార్, స్టాప్ చేయండి. టేబుల్ అన్ని టాప్లో ఉంటుందండి, అదేం చెప్పారు, స్టాప్ చేయర్ అని ఉంటుందండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేయమంటారా? నేను చెప్పడం అయింది, వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడతారు. ఓకే అండి, ఓకే. ఎవరన్నా ఉంటే చెప్పండి, ఎవరన్నా మీ అభిప్రాయాలు చెప్పండి. మీ ఆడియోని అన్మ్యూట్ చేసుకుని చెప్పచ్చు. ఏంటో మదర్స్ని చెప్పండి.
తల్లులు చెప్పండి. మదర్ సైడ్ చిద్రూపిణి గారు, దీప్తిత గారు, గంధి కార్తిక్, హైమ గారు, ఎవరన్నా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పచ్చండి. లక్ష్మి గారు, మాధవి, మధు గారు, పావని గారు, నందిత కలిదుండి, హలో విశ్వప్రియ గారు మీరు చెప్పండి. లక్ష్మీ నరసింహరాజు గారు చెప్పిన ఆ అద్భుతమైన ఫీలింగ్ అండి. నాకే అక్కడ మానసరోవరం కైలాసగిరి వెళ్ళినంత అనుభూతి కలిగిందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విశ్వప్రియ గారు. ఇంకెవరైనా మాట్లాడవచ్చండి, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. నేను ఉషాని దూరంగా ఉషారాణి గారు, రాజు ఉషారాణి కదండి, ఉషారాజు అంటే మీ రోడ్డు పక్కన జయబాబు గారి భార్య. చెప్పండి. అది ఏం లేదు, ఎవరు మాట్లాడటం లేదని ఒక జస్ట్ నాకుతో వచ్చిన థాట్ చెప్తున్నాను. ఇవాళ టాపిక్ పేరెంటింగ్ అండ్ బాండింగ్ అన్నది. రూమ్ మారుతున్నా. పేరెంటింగ్ దాంట్లో ట్రెడిషనల్గా మన కల్చర్లోనే కాదు, అమెరికన్ కల్చర్లోనే కాదు, ఆడవాళ్ళు వర్క్ చేయటం మొదలు పెట్టక ముందు సాధారణంగా మదరే టేక్ కేర్ చేసుకునేది. కాకపోతే మన ఇండియన్ కల్చర్లో ఒకటి ఉంది, అమ్మమ్మలు పెంచటం. అది నేను చదువుకుని నాకు అవసరం అయినందువల్ల మా అమ్మ పెంచింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూస్తే ఈ పార్ట్ అంతా మిస్ అయ్యాం కదా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇండియాలో. ఇక్కడ ఏదో ఒకరు తిప్పలు పడి బేబీ సిట్టర్ని పెట్టుకునో ఏదో ఒకటి అందరూ ఎవరిని వాళ్ళు పెంచుకుంటున్నారు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ప్రతిదానికి ఇలాగా దీన్ని ఏమంటారు, మన రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా మన పెరగటంలో కానీ మన ఎక్స్పీరియన్సెస్లో కానీ. ఇలాగా కల్చరల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మమ్మలు పెంచిన వాళ్ళకి ఆ బాండింగ్ ఇది ఏంటంటే ఇది పాజిటివ్. బాండింగ్ అన్నది మనకి హార్మోనల్గా సైంటిఫిక్గా చూస్తే పాజిటివ్ అని ఇది వరకు తెలుసు, కానీ ఇంత ఉంది అన్నది ఇప్పటి వరకు తెలియలేదు కదా. ఇప్పుడు ఇవన్నీ స్టడీస్ వల్ల ఇదంతాను అది అంత ఆలోచన కూడా లేదు. మెడిసిన్ చదివినా ఇవన్నీ మనం చదువుకోం. సో అది అందుకని ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. లాంగ్ టర్మ్ రీపర్కషన్స్ బేబీకి ఎలా ఉంటాయో మనకి తెలీదు. రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు దీన్ని. ఒక విధంగా ఒక మదర్ కానీ ఫాదర్ కానీ దూరంగా ఉంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు, కానీ వాళ్ళకి ఇంకొకళ్ళ ప్రేమ దక్కుతుంది. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి ప్రేమ దక్కినంత కాలం చాలా బాగుంటుంది. ఈ ప్రేమ దక్కని వాళ్ళకి చాలా కష్టాలు ఉన్న వాళ్ళు, అలాంటి పిల్లలకి చాలా చాలా తేడా ఉంటుందన్నది మనకు తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే సైన్స్లోకి వెళ్తే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, కానీ నాకు కొంచెం ఊరికే ఎవరు మాట్లాడటం లేదని షేర్ చేసుకునేలాగా మాట్లాడుతున్నాను. ఈ హార్మోన్స్ ఇవన్నీ ఈ మధ్య తెలుస్తున్నాయి వీటన్నిటి గురించి. ఇదివరకు ఆక్సిటోషన్ మన మిల్క్ ప్రొడక్షన్కి పిల్లలకి అది ఆ మిల్క్ ఆ టైంలో రావడానికి ఆక్సిటోసిన్ ఇంపార్టెంట్ అని తెలుసు మెడికల్గా, కానీ దానికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. అలాగే బ్రెయిన్ హార్మోన్స్ 4-5 హార్మోన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్, మన హ్యాపీనెస్ హార్మోన్స్.
ఆ హ్యాపీనెస్ రకరకాలుగా ఉంటుంది. ఇది ఒక రకం హ్యాపీనెస్, ఈ బాండింగ్ అని అనిపిస్తుందని చెప్తున్నాను అంతే. ఇలా వెళ్తుంటే దెర్ ఇస్ నో ఎండ్ టు దిస్ టాపిక్. అది. థ్యాంక్ యూ ఉషారాజు గారు. నేను ఒక్క మాట అండి, నేను సుధాని మాట్లాడుతున్నాను. చెప్పండి. వీడియో ఆన్ చేయండి. ఒకసారి చేస్తాను. ఇదిగో ఇక్కడ మా అమ్మగారు కూడా ఉన్నారండి, మీకు కనిపిస్తారు, వింటున్నారు. జయబాబు గారు అత్తగారు అని చెప్పు. జయబాబు గారు అత్తగారు, ఉషా గారు అమ్మగారు. అది మాట్లాడండి. కనిపిస్తున్నామండి? కనిపిస్తున్నారండి, మాట్లాడండి. ఒక్క మాట, ఇంతవరకు మనం తల్లిని తండ్రిని విడివిడిగా చేసి మాట్లాడుకున్నామండి. నేను అనుకోవటం అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రులు కలిసి క్రియేట్ చేసే అట్మాస్ఫియర్, వాళ్ళ చుట్టూ ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు మనుషులు కలిసినప్పుడు వేరు, విడివిడిగా ఉన్నప్పుడు వేరు. కలిసినప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల మీద. అంటే మేము అందరం అన్ని తప్పులు చేసి వచ్చాం గనక మా తప్పుల నుంచి నేర్చుకోమని చెప్తున్నాము. ఏంటంటే వాళ్ళిద్దరూ ఎంత సామరస్యంగా ఉండి పిల్లల ఎదురుగుండా వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ కనిపించకుండా వాళ్ళ చుట్టూ చాలా అద్భుతమైన, అంటే చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ కల్పించాలని. ఇది మేము చేసేసామని కాదు, చెయ్యలేదు కాబట్టి మా నుంచి తప్పుల నుంచి నేర్చుకోవాలి, అవతల వాళ్ళ తప్పుల నుంచి అన్నది నా అభిప్రాయం. ఆ అట్మాస్ఫియర్ అంటే దాని గురించి ఇంక డీటెయిల్స్ చెప్పను, జయబాబు గారు చెప్పొచ్చు. ఆ అట్మాస్ఫియర్ ఇంపార్టెన్స్ అని నా ఉద్దేశం. ఎందుకంటే చిన్నతనంలో మనం అనుకున్నట్టు వాళ్ళ బ్రెయిన్ మీద ఏ ఇంప్రెషన్స్ పడతాయో అవి వద్దనుకున్నా ఇప్పుడు తల్లిదండ్రుల లక్షణాలు చాలా నచ్చవు, అయినా కానీ అవే వస్తాయి వాళ్ళకి, పిల్లలకి వద్దనుకున్నాయి కూడా. కాబట్టి ఆ అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్, ఏం క్రియేట్ చేస్తున్నాం వాళ్ళ బ్రెయిన్లో అన్నది. అది అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రి కలిసి అని నేను అనుకుంటున్నాను. దీనికి అయిపోయింది చెప్తానండి. నెక్స్ట్ సెషన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి స్ట్రెస్ మీద ఫోకస్ ఉంటుంది. ఒకటి నెక్స్ట్ సెషన్ స్ట్రెస్ ఏ లెవెల్లో న్యూ బోర్న్ కాడి నుంచి 5 years దాకా తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ ఎంతో వాళ్ళ డెవలప్మెంట్కి నెక్స్ట్ సెషన్ అదే మొదలుపెట్టారు. ముందర నెక్స్ట్ సెషన్లో ఏంటంటే న్యూట్రిషన్, ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఎటువంటి న్యూట్రిషన్ పెట్టాలి, ఎటువంటి స్ట్రెస్ బేబీస్ భరించగలవో అది వచ్చే వారం టాపిక్. కదా ఏదైతే చెప్పిందో ఆ అట్మాస్ఫియర్, క్రియేటింగ్ ది అట్మాస్ఫియర్ ద బేబీ టు గ్రో ఇంక్లూడింగ్ ద ఫుడ్ ఎన్విరాన్మెంట్, అది మొత్తం అన్ని. అంచేత అది నెక్స్ట్ 2 sessions విల్ అడ్రస్ దోస్. అంచేత మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా చూసారో ఈ లవ్, ఈ బాండింగ్ అన్నది నెక్స్ట్ ఇంకా చాలా బాగుంటాయి. ఎందుకంటే ప్రిపరేషన్లో నాకు తెలిసి నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి అది మొట్టమొదటి నెక్స్ట్ మా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అయితే బ్రెయిన్కి గ్రోత్కి. ఇప్పుడు సోషల్ ఇంటరాక్షన్ చెప్పాను, బాండింగ్ చెప్పాను, తర్వాత ఫుడ్ అయిన తర్వాత చెప్పబోయేది స్ట్రెస్. బేబీ స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ అదే. మీకు ఎవరైనా నాకు కొంచెం సలహాలు ఇస్తే బాగుంటుంది. ఏంటంటే సలహాల మీదే టాపిక్స్ రన్ అవుతాయి. నేను చెప్పింది నేను తక్కువ ఎందుకు మాట్లాడుతున్నానంటే వీడియో ఎందుకు చూపిస్తానంటే వీడియో టాక్స్ మోర్ దాన్ ఐ కెన్ స్పీక్. దానికున్న పవరు నేను చెప్పే మాటలో ఉండదు కాబట్టి వీడియో చూపిస్తున్నాను. నెక్స్ట్ కూడా ప్రతి దాంట్లో కూడా ఒక క్లిప్ ఏదో ఒక వీడియో ఉంటుంది మీరు చూడడానికి. అలా చేసినప్పుడే ప్రజెంటేషన్ కొంచెం లైవ్లీగా ఉంటుందని నా నమ్మకం. మార్పు ఉండాలంటే చెప్పండి, మార్చుకుందాం అనుకుంటే ఇదేం లేదు. చాలా చాలా థ్యాంక్స్ చెప్పకూడదు. నేను చెప్పాను కదా, చిన్నపిల్లవాడినే చెప్తున్నాను కదా, ఐ వాజ్ స్టిల్ ఓన్లీ దట్ లిటిల్ బాయ్. నమస్కారం పెట్టేవాడిని. అందరికీ నమస్కరిస్తున్నాను మళ్ళీని. కలిదిండి సుబ్బరాజు గారు అండి, మాట్లాడండి సార్.
అదే కేవి సుబ్బరాజు గారు. సుబ్బరాజు గారు లైన్లో ఉన్నారా? చెప్పండి సార్. వీడియోస్ తో చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇండియాలో పేరెంటింగ్ లో మిస్ అయ్యాం అందరం కూడా. మదర్స్ పిల్లల్ని పెంచడం తప్ప మనకి పిల్లల్ని పెంచడం యాక్చువల్గా అనుభవం లేదు. అది మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. వీడియోస్ తో చెప్పడం చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది, చాలా యూస్ఫుల్ గా ఉంది. అంతమంది అభిప్రాయాలు తీసుకుంటూ కూడా చాలా బాగుంది. వెరీ గుడ్. నాకు చాలా మంచి ఇట్ ఈస్ ఎ గుడ్ లెర్నింగ్ ఫర్ మీ. నేను చాలా బాగా నేర్చుకుంటున్నాను చాలా విషయాలు. థ్యాంక్ యూ సార్. జయబాబు గారు, మధు గారు మీ వీడియో ఆన్ చేయండి. అదే జయబాబు గారు చూపించింది చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఇంతవరకు పిల్లల పెంపకం అనేది మా అమ్మమ్మల దగ్గర నుంచి అమ్మాళ్ళు మేము మా జనరేషన్ వరకు కూడా ఒకలాగే వెళ్ళిపోయినాయి ఇంచుమించు. కానీ ఒక ఫాదర్ కూడా ఇంత ఇన్వాల్వ్ అయ్యి పెంచడం ఇప్పుడు జనరేషన్స్ చూస్తున్నారండి. ఇప్పుడు మాకు మనవరాలండి, మా బాబుకు పాప 3 years కంప్లీట్ అయినాయి. వాళ్ళిద్దరూ జాయింట్ గా పాపను చూసుకోవటం ఇవన్నీ చాలా ఆనందంగా వాళ్ళని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఇంకా వాళ్ళకి ఎంతో కొంత మేము కూడా ఇన్వాల్వ్ అయిపోతా ఉంటాం కదా. అది కూడా మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఎంతవరకు ఉండాలి, మేమేమి చెయ్యాలనేది కూడా జయబాబు గారు ఇంకా చెప్పాలి. హలో, చెప్పండి. అది ఏంటంటే మాకు ఆనందంగానే ఉంటుందండి. 3 ఏళ్ళు ఇంచుమించు తనతోటే మాతోటే పెరుగుతుంది పాప కూడా. మేము ఎంజాయ్ చేస్తున్నాం. మా హస్బెండ్ కూడా పిల్లల్ని అలా చూసుకోలేదు కానీ పాపని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇంకా ఇది వీడియో అయ్యి చూసిన తర్వాత ఏమనిపించిందంటే వాళ్ళకి ఇంకా అవకాశం ఇవ్వాలి, మేము ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాము అని అనిపిస్తుంది. అది కూడా మేము సరిదిద్దుకోవాలని అనిపిస్తుంది. మా పిల్లల్ని ఎలాగా మిస్ అయ్యామో అలాగా ఆ పెంపకంలో ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి మేము ఏం తప్పులు చేసాం అనేది కూడా చాలా అర్థం అవుతుందండి. అది మళ్ళీ మా పిల్లలు చేయకుండా మేము ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోకుండా అంటే ఈక్వల్లీ బాండింగ్ ఉండేలా చూసుకోవాలండి. అది అంటే ఇప్పుడు మాకు అమ్మమ్మ నేర్పింది మేము ఇంతవరకు ఈనాటికి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. అది నేర్చుకున్నది ఉట్నే పోలేదు, అమ్మమ్మ దగ్గర పెరిగింది. అలాగే బాగుంటుంది అని చెప్పేసి మనం కూడా కొన్ని నేర్పుకున్నవి ఉంటాయి, కొన్ని ఎక్కువ చేసినవి కూడా ఉంటాయి కదండి. అది మేము ఎంతవరకు ఉండాలో కూడా చెప్పాలి. దీని గురించి నెక్స్ట్ టాపిక్ అదే సోషల్ ఇంటరాక్షన్ అంటారు దాన్ని. పిల్లలకు మందితో ఇంటరాక్ట్ అయితే ఎంత మంచిదో నెక్స్ట్ వచ్చే ఇవన్నీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చే సిరీస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఉంటుంది కాబట్టి ఒక 10 మందితో పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు, ఒక్కళ్ళే పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు, 10 మందితో పిల్లలు కలిసి ఎందుకు పెరగాలి, ఒక పాపని పెంచాలంటే ఒక తల్లిదండ్రులు సరిపోరు, మొత్తం ప్రపంచం దానికి ఎంతమందితో ఇంటరాక్షన్ కావాలి, దాని ఇంటరాక్షన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా తర్వాత వీడియోస్లోనే తర్వాత సబ్జెక్ట్లో చెప్తాను. ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్యం కోసం చెప్తున్నాను నేను ఈ వర్డ్ ఏంటో. నెక్స్ట్ అని సుబ్రహ్మణ్యం గారు ప్రతిదీ కూడా ఇంతవరకు సైకలాజికల్ ఆస్పెక్టే చెప్తున్నాను. ఇంతవరకు ఫిజికల్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్ ఇంతవరకు చెప్పలేదు. సైకలాజికల్ ఆస్పెక్ట్లో మీకు ఎమోషన్ ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి తయారవుతాయి, ఇన్హెరిటెంట్గా ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇన్హెరిటెన్స్గా ఉన్న సైకాట్రికల్ డిసీజెస్, ఇవన్నీ తర్వాత సిరీస్లో వస్తాయండి. సుబ్రాజ్ గారు మీరు కొంచెం ఓపిక బట్టి వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటంటే ఈ సైకాలజీ లెవెల్ కొంచెం ఇక్కడి నుంచి కొంచెం పెరుగుతుంది.
అంటే కొంచెం అండర్స్టాండింగ్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు, పీడియాట్రిషియన్ అండర్స్టాండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే లెవెల్ కొంచెం ఇప్పుడు దాకా ఎంత తగ్గగలగానో అంత తగ్గాను. ఇంకా తగ్గడానికి ట్రై చేస్తాను, కానీ ఇంక వచ్చే ఇది తగ్గడం కష్టం. కానీ అందరికీ అర్థమవుతుందని నాకు తెలుసు. ఇంకేదంటే ఇంగ్లీష్ రాని ఎవరు లేరు ఈ మధ్య. ఏదో పూర్తిగా 100% అర్థం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఎంతమందినో చూస్తున్నాను, ఎంతమందినో కలుస్తున్నాను. నేను ఏదో 4 పేషెంట్లకి ఉపయోగపడ్డది నేను 10 మందికి ఎక్కువ ఉపయోగపడతానని ఆనందిస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మా పేషెంట్లందరికీ ఈ వీడియోల ద్వారా మళ్ళీ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. ఎందుకంటే నా పిల్లలే కదా, నేను పెంచిన వాళ్ళే కదా వాళ్ళందరూ. ఇట్స్ ఎ జాయ్ టు ఎంజాయ్ టు షేర్ వాట్ ఐ నో, వాట్ ఐ హియర్. రేపు నుంచి సెన్సస్ గురించి మొదలుపెట్టి మీరందరూ ఆశ్చర్యపోతారు. సెన్సస్ ఎలా పెంచుతా పిల్లల్ని అన్నది. అప్పుడు ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత కావాలి, ఎంతమంది సెన్సస్ పెరిగితే తప్ప బేబీ పెరగదు. అంచేత మీరు నెక్స్ట్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందరూ హోప్ నేను చెప్తాను, ఎంతమందికి చేరుతుందో నాకు తెలీదు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. చిత్రూపిణి గారు, మీ అమ్మమ్మ పాత్ర గురించి చెప్పండి. మనోహరాలు ఉంది కదా. చిత్రూపిణి గారు లైన్లో ఉన్నారా? కేజీ కృష్ణరాజు గారు. ఇంకా ఎవరైనా మీ అభిప్రాయాలు చెప్పచ్చు. దయచేసి గ్యాప్ తీసుకోకుండా ఒకరి తర్వాత వచ్చి చెప్తే బాగుంటుంది. అన్నయ్య, నేను లక్ష్మిని విన్నాను అంతాని. చాలా అద్భుతంగా చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వారం కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ వీక్. అయితే మీరు టాపిక్ పంపించండి. సోమశేఖరరాజు గారు, మీరు మాట్లాడతారా? విపి సుబ్బరాజు గారు, నీ పేరు చెప్తున్నారా? సోమశేఖరం మాట్లాడతారా? సోమశేఖరం మాట్లాడతారని ఇదంతా కూడా చెప్తాను. హలో, ఓకే అండి. చివరిగా డాక్టర్ గారు రాంబాబు రాజు గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. డాక్టర్ గారు లైన్లో ఉన్నారండి? లేదు అన్నయ్య, లైన్లో లేదు. ఇప్పుడు మీ ఆడియో అన్మ్యూట్ చేసుకుంటారు డాక్టర్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. డాక్టర్ నరసింహరాజు గారు స్టార్ట్ చేశారు. చాలా ఇట్స్ బ్యూటిఫుల్ సిరీస్. ఇవి చిన్నతనం నుంచి, పుట్టినప్పటి నుంచి పైకి ఏ విధంగా పేరెంట్స్ ఎడ్యుకేషన్, డాక్టర్ సుధా గారు అక్కడి నుంచి చెప్పినట్టున్నారు. అది మన కల్చర్లో పూర్వం నుంచి ఉన్నది, ప్రస్తుతం యంగర్ జనరేషన్ ఉంది, చాలా డిఫరెన్స్. పూర్వం అంటే మా చిన్నప్పుడు అందరూ కూడా
యాక్చువల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత యాక్చువల్గా పుట్టింటికి వెళ్ళిపోయేవారు. పుట్టింటి దగ్గరే పెరిగారు. చాలా డిఫరెన్స్. ఇప్పుడు ఫాదర్కి డైరెక్ట్ ఇంటరాక్షన్ బేబీ తోటి తక్కువ ఉండేది. ఇప్పుడు అన్నీ మారుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా యంగర్ జనరేషన్ ఇద్దరు కలిసే పెంచుతున్నారు. అది చేంజ్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మాధవి చెప్పినది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ తను చెప్పింది ఇంకేదంటే వాళ్ళకి కొంచెం ఈ గ్రాండ్ పేరెంట్స్ ఒక్కోసారి ఓవర్ రియాక్ట్ అవుతారు అంటే నా ఇంప్రెషన్లో. ఎందుకంటే ఒక్కోసారి చిన్నతనంలో మిస్ అయ్యారు కదా వాళ్ళ పేరెంటింగ్. గ్రాండ్ పేరెంట్స్కి కొంచెం స్పేస్ ఇవ్వాలి, సో టు స్పీక్. ఓవర్ రియాక్షన్ గురించి మాధవి అడిగిన ప్రశ్నకి జవాబు వస్తుందని నరసింహరాజు గారు చెప్పారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. విల్ ఎంజాయ్. అందరూ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా టు ది పాయింట్ మాట్లాడుతున్నారు. ఇట్స్ వెరీ నైస్ ప్రోగ్రామ్. ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జయబాబు గారు నెక్స్ట్ టాపిక్ గురించి మరి అన్నప్పుడు ఎప్పుడో చెప్తే మనం క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వీలైతే 2 టాపిక్లు కవర్ చేస్తాను. లేకపోతే ఒకటి అవుతుంది. ఒకటి మెయిన్ న్యూట్రిషన్ అండి. మొట్టమొదటి పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, అది చాలా ఎటువంటి ఫుడ్ వల్ల ఫుడ్ లేకపోతే మనకి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను. ఓకే సార్. అది కూడా ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉంటుంది. నేను 40 మినిట్స్ దాటి మాట్లాడడం నాకంత అంటే మాట్లాడగలను, బట్ ఇట్స్ నాట్ రియల్లీ ఎఫెక్టివ్. సో నెక్స్ట్ వీక్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ఫస్ట్ బేబీ ఫుడ్. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడు విన్నది కొత్త కొత్త విశేషాలు వింటుంటే మీరే ఇది ఇంతుందా అని తెలుస్తుంది మీకు. ఇంతేనండి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జయబాబు గారు. మంచి టాపిక్ ఎంచుకుని ప్రతి వారం ఒక్కొక్క టాపిక్ మీద మీరు వివరణ ఇస్తూ కొత్త విషయాలు తెలియజేస్తూ అందరికీ కూడా దయచేసి అందరూ ఒక విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు జయబాబు గారు అయినా ఎవరైనా సరే మనకి స్పీకర్గా ఎవరు వచ్చినా సరే ముఖ్యంగా జయబాబు గారు ఏది చెప్పినా సరే మనం అవగాహన చేసుకుని దాన్ని విశ్లేషించుకుని మనం దాన్ని ఏ రకంగా మనం 10 మందికి పంచాలి అనే దాని మీద మీరు మనం ఫోకస్ చేయగలిగితే అప్పుడు ఆ జయబాబు గారి స్పీచ్కి మనం విలువ ఇచ్చినట్టు అవుతుంది. ప్లస్ అంతేకాదు ఏదైనా ఎవరి స్పీచ్ ఇచ్చినా సరే మనం కూడా భాగస్వాములు అవ్వాలి. ఎలాగంటే మన అవగాహన చేసి దానికి మనం కూడా విశ్లేషించుకోవాలి. ఏంటి ఇలా చెప్పారు కదా ఏంటండి, దీని మీద ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది మనం కూడా డిసైడ్ చేసుకుని మనం ప్లాన్ చేసుకుంటే అప్పుడు తద్వారా మనం కూడా 10 మందికి అందివ్వగలిగితే ఇటువంటి మీటింగులకి ఎంతో విలువ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి, ఆదివారం ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. సెలవండి. శుభరాత్రి. థ్యాంక్ యూ. రాజు గారు బాయ్ అండి.